అనవసరమైన డిస్కషన్ ఏం పెట్టినా సరే మొహం మీద చెప్పేస్తారు. అది ఒక్కసారి పడింది నాకు. ఏది వాట్సాప్లో? ఓకే, చెప్పదు ఏం పెట్టారో అది. ఆయన హోప్ కిలింగ్ వీరప్పన్ ఈజ్ గోయింగ్ ఫైన్ అలాంటిది ఏదో మెసేజ్ పెట్టా. ఓకే, దెన్ హీ రిప్లైడ్ హార్ష్గా ఎలా రిప్లై ఇచ్చారా అని అనుకున్నా. అన్ని ఎక్కువ మూవీస్ చేయలేకపోవడానికి కారణం. కొంతమంది మొహం మీద అడిగేసేవారు, నీ డేట్లు ఖాళీగా ఉన్నాయి కదా నువ్వు ఎందుకు ఇవ్వు అని. ఇంటికి వచ్చి బయట సినిమాలు చేసుకోకుండా ఓన్ ప్రొడక్షన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? బోల్డ్ లెక్కలు ఉంటాయి ఇక్కడ. అంటే వీడి మీద పెడితే ఎంత వస్తుంది అన్నది పాయింట్. మనకి శాటిలైట్ రైట్స్ ఒకసారి ఒక మినిమం ప్రైస్ సెట్ అయితే వేర్ సెట్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? వద్దు ఇంకా చాలరా బాబు. సపోర్ట్ ఉంది కానీ భయాలు కూడా ఉంటాయి బాగా. అంటే మన మొహం మీద చెప్పలేకపోవచ్చు వాళ్ళకి. సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ అటువైపు వచ్చిన ఇష్యూస్ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడిందా? నిజంగా చెప్తున్నా, ఒక ప్రాపర్ ఫిల్మ్ లాగా అనిపించలేదు నాకు. ఆడియన్స్కి ఎవరికైనా తెలియకపోతే భార్గవ్ నేను ఆంధ్ర ఐడల్ అని ఒక కాంపిటీషన్లో కో పార్టిసిపెంట్స్ అనమాట. అక్కడ మేము వంశీ యాక్టింగ్ చూసి తలగొట్టుకుని, బాబు ఈడేటర్ బాబు 100 మార్కుల దగ్గర ఉన్నాడు, మేము 10 మార్కుల దగ్గర ఉన్నాం, ఇంక చించేసి వాడు ప్రతిదీ తీసుకొని మాకేమో ఎగ్జాజరేషన్. భార్గవ్ హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను భార్గవ్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక వెరీ టాలెంటెడ్ యాక్టర్. అంటే సాధారణంగా ఒక సామెత ఉంటుంది మీకు, అన్నం అంతా చూడవసరం లేదు, ఒక మెతుకు చాలు ఎంతవరకు ఉంటుంది. అలా తనని ఒక్క సినిమాతో చెప్పచ్చు ఎంత టాలెంటెడో. సో వంశీ అని చెప్పాకంటే దేవినేని మురళి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో అది ఉంది కాబట్టి అలా నడుస్తుంది. హాయ్ వంశీ. హాయ్. హాయ్ భార్గవ్. ఎలా ఉన్నారు అని అడిగితే సినిమా డైలాగ్లో చూస్తున్నారు కదా అని కాకుండా ఎలా ఉన్నారు చెప్పండి. సూపర్గా. ఓకే, సో రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అంటేనే ఒక సెన్సేషన్, అది పక్కన పెడితే. సో ఆల్మోస్ట్ 1 వీక్ దాటింది కాబట్టి ఈ సినిమాలో మీరు ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు, దేవినేని మురళి. రెస్పాన్స్ ఎలా ఉంది బయట? రెస్పాన్స్ ఇస్ టెరిఫిక్. అంటే అంటే 2 రెస్పాన్స్ ఎంజాయ్ చేస్తున్నా. ఒకటి ఫిల్మ్ బాగుందన్న రెస్పాన్స్ ఒకటి, ఇంకొకటి మురళిగా నువ్వు చాలా బాగా చేసావు. నాకు అంటే సింపుల్గా చెప్పాలంటే వంశీ కనబడలేదు మురళి కనబడ్డాడు అన్న మాట జనాలు మాట్లాడుతుంటే ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. మీ హ్యాపీ డేస్ చూస్తే అది ఒక లవర్ బాయ్, ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇందులో ఆ షేడ్ కొంచెం కూడా కనిపించదు. ఈ క్యారెక్టర్ అంతా రఫ్ అండ్ టఫ్, బాగా పౌరుషం, హాట్ ఉన్నది. సో చాలా వేరియేషన్ ఆ క్యారెక్టర్స్కి. ఏది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు బాగా ఎక్కువగా? అంటే యాజ్ అన్ యాక్టర్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ అంటే నేను హ్యాపీ డేస్ చేసినప్పుడు ఎంత క్యారెక్టర్లోకి వెళ్ళి చేశాను, మురళీగా చేస్తున్నప్పుడు కూడా అలానే చేశాను. సో ఎంజాయ్ చేయటం అంటే 2 ఎంజాయ్ చేశాను అని చెప్పాలి. బట్ మురళీది కొంచెం ఎక్కువ చేశాను అని చెప్పాలి. ఎందుకంటే పర్సనల్గా నాకు ఇలాంటి ఫిల్మ్స్ ఇష్టం, ఇలాంటి రోల్స్ ఇష్టం, విచ్ ఆర్ ఇంటెన్స్, కొంచెం గొంతు వాడుకోగలిగిన క్యారెక్టర్స్ అనమాట. ఎమోషన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ డేస్ లాంటి, అంటే హ్యాపీ డేస్లో శంకర్ లాంటివి చేయడం కొంచెం కష్టం అవుతుంది యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే హిడెన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఏమనిపిస్తే అది బయటికి వైబ్రెంట్గా ఎక్స్ప్రెస్ చేయడం ఉంటుంది దేవినేని మురళిలో. హ్యాపీ డేస్ శంకర్లో అవన్నీ కూడా లోపల దాచుకుంటూ ఒక కంటి చూపుతోటి ఎక్కడో కన్వే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రిలేటివ్గా అది టఫ్గా ఉంటుంది, బట్ ఇది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సాధారణంగా తెలుగు టాలీవుడ్ అనే కాదు, టాలీవుడ్లో చెప్పుకున్నా మిగతా డైరెక్టర్స్ మూవీస్ ఒక ఎత్తు అయితే ఆర్జీవి గారి మూవీస్ ఎందుకో అది ముందు నుంచి శివ దగ్గర నుంచి అలానే ఉంది. ఆయన పెట్టుకున్న ఒకటి అలా క్రియేట్ అయిందో ఆయన వచ్చిందో మొత్తానికి. ఆయన సినిమా అనేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. వెరీ ట్రూ. సో ఆయనతో వర్కింగ్ అంటే మొదట్లో కొంచెం భయపడ్డా నేను. ఎందుకంటే ఆయనతో డిస్కషన్ స్టార్ట్ అవటమే అంటే ఇలా ఎదురెదురుగా కూర్చుని కాదు, అంటే ఓవర్ ది ఫోన్ అలా స్టార్ట్ అయింది. నేను వీడియోస్ చేసి పంపించడం, సో ఆయన నెంబర్ పంపించి వెంటనే మాట్లాడమని చెప్పారు. ఒక విపరీతమైన ప్రెషర్ ఉండేది నాకు లోపల. ఓకే, అండ్ మూవీ స్టార్ట్ అయ్యేటప్పటికి కూడా అంటే ఎక్కువ ఇంటరాక్షన్ వాట్సాప్లోనే జరిగేది. అండ్ ఆయనలో ఉన్నది ఏంటంటే అనవసరమైన డిస్కషన్ ఏం పెట్టినా సరే మొహం మీద చెప్పేస్తారు. అది ఒక్కసారి పడింది నాకు. అప్పటి నుంచి వాట్సాప్లో అప్పటికి హిందీ కిలింగ్ వీరప్పన్ వెర్షన్ షూట్ అవుతుందన్నమాట. హిందీ వెర్షన్ ఆఫ్ కిలింగ్ వీరప్పన్ షూట్ అవుతూ ఉంటే నేను ఏదో అడిగా, ఐ ఆస్క్డ్ హిమ్ సంథింగ్, అంటే జస్ట్ బీ ఇన్ టచ్ అనమాట. అంటే నా ఫొటోస్ వీడియోస్ అవన్నీ పంపించేశాను. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి కలిసిన తర్వాత వంశీ వీఆర్ డెఫినెట్లీ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అని మాట్లాడేశారు, చెప్పేశారు అది. బట్ మురళియా కాదా అన్నది నాకు ఇంకా గాంధీ అండ్ నెహ్రూ క్యారెక్టర్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది అయిన తర్వాత అంటే నాకు అన్నదమ్ములాగా కనబడటం కూడా ఒక ప్రయారిటీ కాబట్టి ఒక్కసారి అది కన్ఫర్మ్ అయ్యాక
యూనో నాకు ఈజీ అవుతుంది చెప్పడం అన్నారు. సో ఐ సెడ్ ఓకే. ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ ముంబై. ఆ తర్వాత ఒక 2 weeks పైన అయింది. ఐ హ్యాడ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. సో జస్ట్ టు బీ ఇన్ టచ్ విత్ హిమ్, అసలు ఏం జరుగుతుందని తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం నాకేంటంటే మురళీగా చేయాలంటే నేను ఏమైనా నా ఫిజిక్ని ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అన్నది కూడా ఒక కన్సర్న్ అనమాట. అప్పటికప్పుడు 10 రోజుల్లో షూట్ అంటే మనం ఏం చేయలేము. అది అడగడానికి ఒకసారి ఐ టెక్స్టెడ్ హిమ్. ఫార్మాలిటీగా కూడా ఉంటుంది అని అడిగితే వెంటనే టక్కన ఒక దెబ్బ కొట్టినట్టు సమాధానం వచ్చిందనమాట. అప్పుడే టేకిన్ బ్యాక్, ఏంటి ఇతను ఇంత హార్ష్గా ఎలా రిప్లై ఇచ్చారా అని అనుకున్నా. బట్ దెన్ లేటర్ కొంచెం ఆయనతో ఇంటరాక్షన్స్ పెరుగుతున్న కొద్దీ అనిపించింది, అంటే నేను ఇంకా అప్పటికి కన్ఫర్మ్ కాలేదు. ఒక్కసారి దేవినేని మురళి అంటే నా దేవినేని మురళి ఈజ్ వంశీ చాగంటి అని ఆయన కన్ఫర్మ్ చేసిన తర్వాత, ఆయన అనుకున్న తర్వాత ఇంటరాక్షన్స్ ఫర్ వండర్ఫుల్. ఓకే, కానీ అప్పటిదాకా నాలా అంటే ఆయన చేస్తున్నవే మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఒకవైపు రాయ్, ఒకవైపు సర్కార్ 3, అప్పటికి కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి, ఇన్ని ప్యారలల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎంతమంది మనుషులు ఉంటారు, ఎంతమంది యాక్టర్స్, టెక్నీషియన్స్, ఎంతమంది ఆస్పైరింగ్ యాక్టర్స్, ఆస్పైరింగ్ టెక్నీషియన్స్ కదా. సో వీళ్ళందరూ అతనితోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. సో ఆయన వాట్సాప్ ఓపెన్ చేస్తేనే కనీసం 30-40-100 కాన్వర్జేషన్స్ ఉంటాయి. సో ఐ థాట్ ఆ ఫేజ్లో ఉన్నప్పుడు అది ఆ మాత్రం కామన్ ఏమో, విషయం లేకుండా హాయ్ బాయ్లు చెప్పడం పాయింట్ లేదని అప్పుడు అర్థమైంది. ఓకే, చెప్పదు ఏం పెట్టారో అది ఆయన అంత అంటే నథింగ్ ఇన్ స్పెసిఫిక్. అంటే నేను చాలా క్యాజువల్గా అంటే హోప్ కిల్లింగ్ వీరప్పన్ ఈజ్ గోయింగ్ ఫైన్ అలాంటిది ఏదో మెసేజ్ పెట్టా. ఓకే, దెన్ హీ రిప్లైడ్ ఐ హేట్ ఇన్స్పీడ్ క్వశ్చన్స్ అన్నారు. ఐ టెల్ యూ, నాకు ఇన్స్పీడ్ మీనింగ్ కూడా సరిగ్గా తెలియదు అప్పటికి. కాంటెక్చువల్గా అర్థం చేసుకున్నా తప్ప, బట్ ఐ వాజ్ టేకెన్ బ్యాక్. నేను కూడా చెప్పా, సార్ మై బేసిక్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఆన్ కిల్లింగ్ వీరప్పన్, ఇట్ ఈస్ ఆన్ వంగవీటి. సో చాలా రోజుల తర్వాత డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఐ థాట్ ఇట్స్ అ సేఫ్ వే టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ యూ, ప్లీజ్ లెట్ మీ నో అబౌట్ వంగవీటి అని చెప్పా. అండ్ కొంచెం టైం తీసుకున్న తర్వాత ప్రాబ్లీ హీ వాజ్ బిజీ దెన్. ఆ తర్వాత ఐ అండర్స్టూడ్ దట్ హీస్ అ వెరీ స్వీట్ పర్సన్. అండ్ నాకు పర్సనల్గా అంటే హీస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ నౌ. సో ఎన్ని రోజులు షూట్ చేశారు వంగవీటి మీ క్యారెక్టర్? ఓవర్ ద అంటే అది లెక్క చెప్పలేము, బట్ ఓవర్ ద స్పాన్ ఆఫ్ లైక్ 6 months, టోటల్ వర్కింగ్ డేస్ ఒక 70-75 ఉంటాయేమో. అందులో ప్రాబ్లీ నాది ఒక 30 days అలా చేస్తుంటాను, 30-35 days. బట్ అంటే వేరియస్ లొకేషన్స్ చేయటం వల్ల మాకు తెలియలేదు అంటే ఎన్ని రోజులు చేసామన్నది. పర్టికులర్గా మీ క్యారెక్టర్ చూస్తే చాలా చాలా అవి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఫేస్ ఫీలింగ్స్ అవన్నీ చాలా అంటే అరే నిజంగా ఆ పౌరుషం వచ్చినప్పుడు ఇలా ఉంటాడా, లేదంటే ఒక స్టూడెంట్ ఇంట్లో ఒక చిన్న కుర్రాడు, 3 అన్నదమ్ములో ఆఖరివాడు ఇలా ఉంటాడా, అవన్నీ పర్టికులర్గా ఎవరన్నా అంటే ఆయన ప్రతి విషయం గుచ్చి చెప్తారా, లేదంటే మీరు ఓన్గా చేసినవా? మాకైతే చూడడానికి నిజంగా అక్కడ మీరు అన్నట్టు వంశీ కనిపించడు, ఓన్లీ మురళి అంటే ఒక అలాంటి ఫ్యామిలీలో ఉన్న కుర్రాడు ఇలానే ఉంటాడా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఒరిజినల్ మురళి గారు ఎలా ఉంటారో మనకు పెద్దగా తెలియదు కాబట్టి. అంటే ఆయన 2 రకాలు. మనం ఏమైనా చెయ్యకపోతే చెప్తారు, అండ్ మనం ఒకసారి క్యారెక్టర్లోకి వెళ్ళాము అన్నది కనుక ఆయన రియలైజ్ అయితే ఆయనకు కావాల్సిన మురళి దొరుకుతున్నాడు అంటే కనుక ఆ ఫ్రీడమ్ ఇస్తారు, ఆ స్పేస్ ఇస్తారు. నాకు ఆయనలో నచ్చిన అతి పెద్ద విషయం అది. ఎందుకంటే శేఖర్ గారితో వర్క్ చేసినప్పుడు కూడా నాకు అలానే ఉండేది. నేను ఇన్ఫ్యాక్ట్ అంటే శేఖర్ గారిని అడిగాను కూడా అప్పుడు, నాకు మీరేం చెప్పట్లేదు, నాకు భయంగా ఉంది, నేను ఎంతకంటే ఎక్కువ చేయగలను, తక్కువ చేయగలను కావాలంటే అడిగితే, లేదు నేనేం చెప్పట్లేదంటే నువ్వు బాగా చేస్తున్నావు అని అర్థం చేసుకో అన్నారు శేఖర్ గారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. సో అలానే ఇక్కడ కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. నువ్వు మురళి అంటే నేను కొన్ని వీడియోస్ చేశాను చెప్పా కదా ముందు, ఆ తర్వాత ఆయన ఒక సిచ్యువేషన్ చెప్పి నాకు ఏదైనా షూట్ చేసి ఇస్తావా అంటే ఆల్మోస్ట్ ఒక సినిమాలో ఒక సీన్ ఎలా తీస్తారో ప్రాపర్ కెమెరా సెటప్ యూనో వేరే ఆర్టిస్టులతోటి, అది ఒక 2 minute లెంగ్త్కి నేను ఆయనకి ఇచ్చాను అనమాట. ఓకే, సో అప్పటికే వీడు మురళిని అర్థం చేసుకున్నాడు అన్న విషయం ఆయనకి అర్థమైంది. సో షూట్ టైంలో ఏంటంటే నాకు డైలాగ్ అండ్ సీక్వెన్స్ ఇస్తే నేను ఏదైతే చేస్తున్నానో ఆయనకి చాలా వరకు అది ఇట్ వాజ్ ఓకే ఫర్ హిమ్. ఎక్కడన్నా అవసరమైతే నాకు చెప్పేవాళ్ళు, కానీ అదర్వైజ్ ఇట్ వాస్ ప్రెటీ మచ్ ఓకే విత్ హిమ్. సో మురళిని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చాయి అనుకోవాలి అవి. ఓకే, అంటే మురళిని అర్థం చేసుకున్నారు అనే పాయింట్ వచ్చిందంటే మీరు బిఫోర్ సినిమా స్టార్ట్ కాకముందు ఈ మూవీ అసలు ఎవరు దేవినేని మురళి అని ఏంటి ఇదంతా తెలుసుకున్నారు? యా డెఫినెట్గా. ఎందుకంటే అంటే విజయవాడతో కొంత టచ్ ఉంది నాకు, ఎందుకంటే నా ఇంటర్మీడియట్ అక్కడే చేశాను. నాన్నగారు కంకిపాడులో వర్క్ చేశారు. అంటే కంకిపాడు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ విజయవాడ, ఒక అవుట్స్కర్ట్స్ అనుకోవచ్చు.
సో కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. అది కూడా ఎంతంటే నాన్నగారు హీ యూస్ టు వర్క్ ఇన్ ఎస్బీఐ అనమాట. సో ఎస్బీఐలో వర్క్ చేస్తూ అక్కడ లోకల్ లీడర్స్ తోటి వాళ్ళతోటి పరిచయాలు ఉండేవి, వాళ్ళ అకౌంట్స్ ఇవన్నీ కూడా. సో అలా నెహ్రూ గారి పేరు కాస్త వినేవాడిని. ఆ తర్వాత కొన్ని బస్ షెల్టర్స్లోని గట్రా దేవినేని మురళి గారి జ్ఞాపకార్థం అని ఇలా చూస్తూ ఉండేవాళ్ళం తప్ప ఐ హ్యాడ్ నో క్లూ అబ్సల్యూట్లీ. అండ్ రంగా గారు వాజ్ క్వైట్ పాపులర్ ఆ ఏరియాలో మొత్తం. సో ఆయన పేరు వినేవాడిని. మురళి పేరు నాకు అంతే తెలుసు, ఆయన జ్ఞాపకార్థం ఉన్న బస్ షెల్టర్స్ తప్ప ఇంకేం తెలియదు. బట్ ఫిల్మ్ ఈ వంగవీటి అని తెలిసిన తర్వాత నాకున్న కొంతమంది జర్నలిస్ట్ సర్కిల్లో నేను కొంతవరకు తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఇవి ఎక్కడ పుస్తకాల్లో ఉండవు, ఇంటర్నెట్లో ఎంత వెతికినా ఈ కథ దొరకదు. ఐ డోంట్ నో వై, నాకు తెలియదు. 25-30 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ, బట్ ఎక్కడ అది లేదు. సో అందుకు ఆ జర్నలిస్టులతో మాట్లాడి కొంతవరకు తెలుసుకోవడానికి ట్రై చేశాను. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వీడియో ఇన్ యూట్యూబ్ అనమాట. ఈయన జెండా వందనాలు చేసేవాళ్ళు, సినిమాలో కూడా అది ఉంటుంది, పగపగ సాంగ్ ఉంది దానిపైన. సో అక్కడ ఒకటే వీడియో అనుకుంటా నాకు తెలిసి. సో ఆ వీడియోని చూసి దాంట్లో ఆయన ఎలా ఉన్నాడు, మురళీ గారు ఇలా ఉండేవాళ్ళు అని. అందులో కూడా ఆ ర్యాలీ ఉంటే మిగిలిన జనాలు ఎక్కువ కనిపించేవాళ్ళు. ఆయన హార్డ్లీ హీ వాజ్ దేర్ ఫర్ లైక్ 1 minute 1.5 minutes అంతే. బట్ దెన్ లుక్ మనం డిజైన్ చేసుకోవడానికి కానీ, కొంత చిన్న బాడీ లాంగ్వేజ్ ఏమైనా నేను అర్థం చేసుకోవడానికి కానీ కొంత హెల్ప్ అయింది. మిగిలింది ఇంకా అంటే ఆ క్యారెక్టర్ని బట్టి, ఎమోషన్స్ని బట్టి అర్థం చేసుకుని వెళ్ళాను అనమాట అంతే. ఓకే, సూపర్. హ్యాపీ డేస్ ఒకటి జోనర్ వేరు, ఇది జోనర్ వేరు. అంటే హ్యాపీ డేస్లో ఒకసారి విషయం మాట్లాడుకుంటే, హ్యాపీ డేస్లో 4 హీరోలు ఆల్మోస్ట్ చాలా ప్రతి ఒక్కరికి మంచి స్పేస్ ఉంది ఆ మూవీలో. సో మిగతా హీరోలకి మీకు అంటే వాళ్ళ రెస్పాన్స్, లైక్ మిగతా హీరోలు ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశారు, మీరేమో కొంచెం తక్కువ చేశారు. ఆల్మోస్ట్ మధ్యలో పెళ్లి కొడుకు గెటప్లో ఒక సినిమాలో చూసాను, అంటే అది విశ్వనాథ్ గారి గెస్ట్ అపీరెన్స్. ఎందుకు ఇంకా అంత అన్ని ఎక్కువ మూవీస్ చేయలేకపోవడానికి కారణం? హ్యాపీ డేస్ తర్వాత కాల్ సెంటర్ నా ఫిల్మ్ చేశా కన్మణి గారి డైరెక్షన్లో. అది దట్ డిడ్ంట్ డూ వెల్. ఆ తర్వాత శుభప్రదంలో గెస్ట్ అపీరెన్స్ ఒకటి చేశా. అండ్ ఆ తర్వాత నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశా, పేరెంట్స్ని ఒక ఫిల్మ్ తీసా అనమాట. సో ఆ ఫిల్మ్ రిలీజ్కి కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ నాకు ఐఎమ్ బిట్ చూజీ అనమాట. ముందు నుంచి ఒక భయం ఏంటంటే, అంటే మన ముందు జనరేషన్ ఒక 5 నుంచి 10 సంవత్సరాల ముందు హీరోస్, యంగ్ హీరోస్ తీసుకుంటే వాళ్ళు రాంగ్ ఫిల్మ్స్ చేసి ఈరోజు ఇండస్ట్రీలో లేకుండా పోయారు అన్నది ఒక ఐడియా ఉంది. ఇట్స్ పర్సనల్ ఐడియా కొంతమంది. సో అలా నేను అయిపోకూడదన్న భయం కూడా చాలా ఎక్కువ ఉంది. సో నేను చేసి ఏ ఫిల్మ్ అయినా సరే నన్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్లేలా ఉండాలి తప్ప కౌంట్ పెంచేదానిలాగా ఉండకూడదు అన్నది ఒక ఒపీనియన్. చెయ్యకూడదని, ఇప్పుడు ఇంత ప్యాషనేట్గా ఉన్న యాక్టర్ ఎవడైనా సినిమాలు చేయకుండా ఎందుకు ఉంటాడు? అంతే కదా. అలానే ఫిల్మ్స్ ఆఫర్స్ రాకుండా కాదు. ఇప్పుడు కొంతమంది మొహం మీద అడిగేసేవారు, నీ డేట్లు ఖాళీగా ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు ఇవ్వవు అని ఇంటికి వచ్చి కథలు చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ తర్వాత వాళ్ళు సినిమా చేస్తే అది దాని అవుట్పుట్ ఏంటో అతనికి అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. నేను ముందు చెప్తాను, వాళ్ళ తర్వాత అర్థం చేసుకుంటారు అంతే. బట్ ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చింది. అండ్ కమ్బ్యాక్ ఫిల్మ్ ప్రాపర్గా ఉండాలని ముందు నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే చూడరు గురు ఇండస్ట్రీ. మిస్ చేసిన సినిమాలు, సూపర్ హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? నథింగ్, నో, లేవు, జీరో. సో డెసిషన్ కరెక్ట్ అనే ఫీల్. అంటే అది పొగరుతో చెప్పట్లేదు. నేను 1-10 సార్లు నన్ను దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని, అండ్ డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమా ఆడితేనే కదా ఎవరికైనా లైఫ్. ఇప్పుడు 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే, సినిమా ఆడకపోతే, మంచి పేరు కూడా రాకపోతే ఇంకెవరి కోసం చేసినట్టు? పోగొట్టుకోవటానికి, అంటే పరువు పేరు పోగొట్టుకోవటానికి డైరెక్టర్, యాక్టర్, డబ్బులు పోగొట్టుకోవడానికి ప్రొడ్యూసర్ అన్నట్టు ఉంటుంది. సో నాకు అది ఇష్టం లేదు. సో అలా అనుకోకుండా వచ్చిన గ్యాపే. అండ్ ఒక ఐడియా నాకుంది, కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఎవరో చెప్పారు, నాకు ఎవరో కూడా గుర్తులేదు. బట్ నీ కెరియర్ ఎప్పుడు నీ ప్రీవియస్ ఫిల్మ్స్ మీద డిపెండ్ అయి ఉండదు. ఆన్ 1 Friday నీకు సక్సెస్ ఉందా, ఆ రోజు నుంచి యువర్ బ్యాక్. అది ఎవరో చెప్పారు నాకు, అది ఎక్కడో రిజిస్టర్ అయ్యి ఉంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ట్రూ. మనం ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాం, ఎందుకు చేయలేదు సినిమాలు, నోబడీ ఈస్ బాదర్డ్. అంటే ప్రేక్షకులకి అంత ఓపికలు లేవు మన గురించి అంత పట్టించుకోవడానికి. ఈ ఫ్రైడే వీడు మంచి సినిమా చేశాడా, వీడి నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అన్నది ఒకటే పాయింట్. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. హిట్ అయితేనే గుర్తుపెట్టుకుంటారు. అబ్సల్యూట్లీ. సో ఆల్రెడీ మీరు టీఎన్ఆర్ గారితో ఇంటర్వ్యూ చేశారు. లక్కీలీ నేను ఇంటర్వ్యూ చూడలేదు. లేదంటే నేను సేమ్ అదే అడిగి నాకు ఆన్సర్ తెలిసి పర్లేదు, బట్ నేను ఏదైనా అడగచ్చు. టీఎన్ఆర్ గారు ప్రతి ఇంటర్వ్యూ చూస్తా, బట్ లక్కీలీ మీ ఇంటర్వ్యూ మిస్ అయ్యి. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూ చూసారంటే మొత్తం లాగేస్తారు, ఇక అడగడానికి ఏముండదు మనకి. ఓకే, అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుర్రాడు,
ఒక 2 ఫ్లాప్లు వచ్చినా మూడోది హిట్, లేకపోతే నాలుగోది హిట్, మూడోది ఫ్లాప్ అయినా నాలుగోది హిట్, మొత్తానికి నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఫ్యామిలీలో ఎవరు ఇండస్ట్రీలో లేకుండా మీరు లైక్ డాడీ బ్యాంక్, సో ఇంట్లో ఎవరు ఇండస్ట్రీలో లేని ఒక కుర్రోడు వచ్చి నిలబడాలి అంటే చాలా కష్టం అని చాలామంది అంటారు. బట్ మీ ఫీలింగ్స్ ఏంటి? కష్టం? అది కష్టం కాదని చెప్తే అబద్ధం చెప్పినట్టు. ఖచ్చితంగా కష్టమే. దానికి మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీ కానీ మన ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ లేకపోతే మాత్రం అసలు ముందుకు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే బలం సరిపోదు గురు, మనకి బలం సరిపోదు. అంటే ఓపిక కావాలి నీకు, అంటే యూ విల్ హ్యావ్ ఎ డే ప్రాబబ్లీ, కానీ ఆ రోజు కోసం వెయిట్ చేయడానికి నీ ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి కదా. ఈరోజు అంటే నీ కడుపు నిండాలి కదా. ఈరోజు నీ కడుపు నిండితేనే కదా రేపటికి నువ్వు అంటే నిజంగా ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక ఆడిషన్ ఇచ్చి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదా. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మాత్రం యూ కెనాట్ గో అహెడ్ అన్నది దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ దేవుడి దేవాలో నాకు ఉన్నాయి. ఓకే, సో అంటే హ్యాపీ డేస్ లాంటి ఒక బిగ్గెస్ట్ హిట్ నా ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గానే చాలా ఫేమస్ అయ్యారు. అంటే యుఎస్ మార్కెట్లో కూడా శేఖర్ కమ్లా గారు ఈజ్ స్టార్. ఈ సినిమా ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో అలాంటి ఒక హిట్ వచ్చిన తర్వాత బయట సినిమాలు చేసుకోకుండా ఓన్ ప్రొడక్షన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది పేరెంట్స్ సినిమా? ఓకే, దట్స్ వ్యాలిడ్ క్వశ్చన్. బయట ప్రొడ్యూసర్ తోటి స్టార్ట్ అయింది యాక్చువల్గా. మేము చిన్నగా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. ఇట్స్ వెరీ నైస్ స్టోరీ. నేను ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆయన ఇన్వెస్ట్ చేయడానికి అనుకున్నాం. బట్ సమ్హౌ హీ బ్యాక్డ్ అవుట్. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసున్నాం కదా, ఇది ఇట్ కెనాట్ గో రాంగ్ అన్న ఒక ఐడియా తోటి ముందుకెళ్ళాం అనమాట. దట్స్ ఎ వెరీ నైస్లీ మేడ్ ఫిల్మ్. మేము అనుకున్న బడ్జెట్లోనే చేసాం. బట్ రిలీజ్కి వచ్చేసరికి మా బలం సరిపోలేదు. అంటే బలం సరిపోలేదు అనే కంటే రిలీజ్ మా సొంతగా చేసేసి ఉన్నా సరే బయటకు వచ్చేసి ఉండేది. బట్ దెన్ ఒక వెరీ సీనియర్ ప్రొడ్యూసర్, సీనియర్ కూడా కాదు అప్పటికి చాలా మంచి మూమెంట్లో ఉన్న వేడిలో ఉన్న ఒక ప్రొడ్యూసర్, ఆయన మూవీ చూడటం జరిగింది. చూసి నేను తీసుకుంటాను జరిగింది. ఆ టైంలో మమ్మల్ని అంటే నా పేరు మీద పబ్లిసిటీ ఇంకా ఆపేయమని చెప్పారు. అంటే ఫిల్మ్ ఆయన ప్రొడ్యూసర్గా పేరు కావాలి, సో రెవెన్యూస్ నీకు ఇస్తాను, ఇంతకు మించి ఏమైనా అవసరమైతే నేను ఖర్చు పెడతాను అన్నట్టు అలాంటి ఒక డీల్ చెప్పారు. అంటే అసలు నేనున్న పరిస్థితికి ఒక యంగ్ హీరో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అలాంటి ఒక డీల్ కొట్టాడంటే దట్స్ అ వండర్ఫుల్ థింగ్ అనమాట. మేము కూడా అలానే అనుకున్నాం. బట్ దెన్ హీ బ్యాక్డ్ అవుట్. అతను బ్యాక్అవుట్ అయ్యే టైంకి నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనమాట. ఓకే, అంటే నేను మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. అంటే వెళ్ళిన ఆ పెద్ద మనిషి ఎందుకు కాదన్నాడు అన్న భయాలు కొన్ని ఉంటాయి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. సో ఆ కారణంగా డిలే జరిగింది తప్ప అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవ్. ఎందుకంటే ఒక యాక్టర్ ప్రొడ్యూసర్గా మారటం అన్నది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ థింగ్. ఒక ప్రొడ్యూసర్ కష్టం తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే. నేను ఐ థింక్ ఇప్పుడు అంటే బాలీవుడ్లో జరుగుతుంది అది, లైక్ అంటే రెమ్యూనరేషన్ కొంత మాత్రమే తీసుకుని మిగిలింది ప్రాఫిట్ షేర్ తీసుకుంటూ ఉంటారు మెనీ హీరోస్ ఇన్ ది ఇండస్ట్రీ. సో అలా చేయటం ఏ ఇండస్ట్రీకి అయినా సరే అది చాలా మంచి విషయం అవుతుంది. ఇప్పుడిప్పుడే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో కూడా అది మొదలవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ పెయిన్ తెలియకపోతే యాక్టర్లు వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇట్స్ వెరీ వాలటైల్ మార్కెట్. మనం గొప్ప గొప్ప కథలతోటి ఏం పెద్దగా రావట్లేదు టు బీ ఆనెస్ట్. మనం 10 సినిమాలు చేస్తే అందులో ఒకటో రెండో మంచి సినిమాలు ఉంటాయి, మిగిలినవి అంటే మోస్ట్లీ రొటీన్ ఫిల్మ్సే ఉంటాయి. సో ప్రొడ్యూసర్ ఈజ్ ఎట్ స్టేక్. అతని డబ్బే అంటే ఈజ్ మోర్ వాల్యుబుల్ అంటున్నాను నేను, యాక్టర్ని తక్కువ చేయటం కాదు. సో ఒక ప్రొడ్యూసర్ పెయిన్ తెలిస్తే యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ఇండస్ట్రీకి మంచిది అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. ఎనీవే పేరెంట్స్ పక్కన పెడితే, సో వంగవీటికి ముందు చాలా గ్యాప్ తీసుకున్నారు. అప్పుడు ఆల్రెడీ మీరు ఒక మంచి జాబ్తో ఉన్న పర్సన్, హ్యాపీ డేస్ వచ్చేటప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు. సో మళ్ళీ ఎందుకు ఇంక ఇది ఆపేసి లైక్ జాబ్ సెటిల్ అయిపోదాం అని అనిపించలేదా, లేకపోతే లేదు ట్రై చేస్తూనే ఉందామా? లేదంటే నాకు ఐ హ్యాడ్ దట్ మొండితనమో విజనో విల్ పవరో యూ నేమ్ ఇట్ ఎనీథింగ్. బట్ ఐ బిలీవ్డ్ ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అది నాట్ ఎ వెరీ బిగ్ థింగ్. కానీ అప్పటికి ప్యారలల్గా ఐ యూస్ టు వర్క్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఓకే, అంటే ఐఎమ్ పర్సనల్ అడ్వైజర్ టు సమ్ పీపుల్, సమ్ ఇండివిజువల్స్. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఇలాంటివి చేస్తూ ఉన్నా, బట్ నాట్ ఇన్ అ ఫుల్ స్కేల్ అనమాట. బట్ ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
ప్రయత్నాలు అంటే అదే చెప్తున్నా కదా, ఐ వాజ్ రిజెక్టింగ్ ఫిల్మ్స్ మోర్ ఓవర్. ఓకే, అంటే ఈ 4 సంవత్సరాల్లో కూడా అంటే మరీ అంటే ఒకప్పుడు వచ్చినన్ని స్క్రిప్ట్లు కాకపోయినా అప్పుడప్పుడు ఏదో ఒక ఫిల్మ్ డిస్కషన్ జరగటం, వాళ్ళు అడగటం, డేట్స్ అడగటం, ఇవైతే జరుగుతూ ఉండేవి. బట్ ఏది కూడా నిజంగా చెప్తున్నా ఒక ప్రాపర్ ఫిల్మ్ లాగా అనిపించలేదు నాకు. ఇప్పుడు ఒక మంచి సినిమా ఉంది, ఒక 3 crore బడ్జెట్లో 4 crore బడ్జెట్లోనో ఒక మంచి సినిమా ఉంది అంటే ఆబ్వియస్గా అరే వంశీ ఇప్పుడు చెయ్యట్లేదు కదా, ఇంకెవరన్నా హీరో అయితే బెటర్ కదా అన్న డిస్కషన్స్ వాళ్ళకి వస్తాయి. అది నాకు ఆ క్లారిటీ ఉంది. సో నేనేమనుకున్నా అంటే పేరెంట్స్ రిలీజ్ చేయటం అన్నది ఒక పాయింట్, లేదంటే మా ఫండ్స్ ఏవో కొన్ని రావాల్సినవి ఉన్నాయి అంటే నా గ్రూప్లో. సో మళ్ళీ ప్రొడక్షన్లో ఇంకొక ఫిల్మ్ చేద్దాం అన్న థాట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు ప్రొడ్యూసర్గా అంటే నేను ప్రొడ్యూసర్ గానో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానో యూనో ఇన్ మై ఓన్ కోర్ గ్రూప్ అనమాట. సో దట్స్ వాట్ ఐ థాట్. ఇప్పుడు అప్పట్లో ఒకటి ఉండేవాడు, ఫిల్మ్ రిలీజ్ అయింది సాగర్ నేను ఐఆర్ఏ దగ్గర నుంచి చేద్దామని అనుకుంటున్నాను. ఇట్ డింట్ వర్క్అవుట్. ఓకే, బోల్డ్ లెక్కలు ఉంటాయి ఇక్కడ, అంటే వీడి మీద పెడితే ఎంత వస్తుంది అన్నది పాయింట్. మనకి శాటిలైట్ రైట్స్ ఒకసారి ఒక మినిమం ప్రైస్ సెట్ అయితే వేర్ సెట్ ఇన్ ది ఇండస్ట్రీ. కనీసం శాటిలైట్ 1 కోటి 1.5 కోటి వస్తుంది, 2 కోట్లు వస్తుంది అన్నది ఒక లెక్క ఉంటే 2 కోట్లు శాటిలైట్ వస్తే 4 కోట్లు 5 కోట్లు మూవీ మీద పెట్టచ్చు అన్నది ఆ క్యాలిక్యులేషన్స్ ఏ ప్రొడ్యూసర్ అయినా వేసుకుంటాడు. అది తప్పని కూడా అనటానికి లేదు. సో యా అంతే, అలా అనుకున్నాం. సో అంటే మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే లైక్ నిజంగా అలా ఉండబట్టే మళ్ళీ ఇప్పుడు వంగవీటి లాంటి ఒక మంచి సినిమా తర్వాత ఇప్పుడు నిజంగా నేను మధ్యలో ఒక 4 ఏదో వచ్చాయి కదా అని కౌంట్ పెంచుకోవడానికి సినిమాలు చేస్తుంటే నేను వంగవీటిలో మాత్రం డెఫినెట్గా పార్ట్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే దట్స్ వన్ మేజర్ రీజన్ వై హీ సెలెక్టెడ్ మీ ఇన్ యూనో హీ కాస్టెడ్ మీ ఇన్ వంగవీటి. నువ్వేం చేసావు, నేను హ్యాపీ డేస్ చూడలేదు, వర్మ గారు హ్యాపీ డేస్ చూడలేదు, నాకు తెలియదు, వాట్స్ యువర్ లాస్ట్ ఫిల్మ్ అన్నారు. సార్ నేను ఆన్ స్క్రీన్ కనబడి ఒక 4 years పైన అయిందండి అని చెప్పాను, 4 to 5 years. సో అప్పుడు హీ వాజ్ లైక్ ఓకే, అంటే ప్రతిరోజు కనిపిస్తున్నవాడు కాదు వంశీ, సో నేను కొత్తగా నేను చూపించగలుగుతాను అన్న పాయింట్లో హీ సెడ్ ఓకే, ప్రాబబ్లీ దట్స్ వన్ మేజర్ రీజన్ అనిపిస్తుంది నాకైతే. ఓకే, సో 4 years ట్రై చేస్తూ ఉండడం అంటే కొంచెం నిజంగా మండుతనమే. సో అలాంటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? వద్దు ఇంకా చాలరా బాబు. సపోర్ట్ ఉంది కానీ భయాలు కూడా ఉంటాయి భార్గవ్. అంటే మన మొహం మీద చెప్పలేకపోవచ్చు వాళ్ళకి, బట్ ఇంటర్నల్గా భయాలు ఉంటాయి. విజన్ ఉండాల్సింది మనకి. ఓకే, వాళ్ళని కన్విన్స్ చేయగలిగినా చేయలేకపోయినా అల్టిమేట్గా మనం అంటే నేను రియలైజ్ అవ్వాలి, సరే నా ప్రయత్నాలు చేసినా ఇంకా నాకు ఇంతకంటే బెటర్ ఫిల్మ్ రాదు అని నాకు నేను రియలైజ్ అయితే నేనే క్విట్ చేసి వెళ్ళిపోతాను. ఓకే, అంటే ఫ్యామిలీ ఉంది, ఐ నో వాట్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్. నాకు ఐ స్టిల్ థాట్ యునో ఐ కెన్ మేక్ ఎ కమ్ బ్యాక్ అండ్ ఐ కెన్ డెఫినెట్లీ యునో రీచ్ సర్టన్ హైట్ ఇన్ ది ఇండస్ట్రీ. నాకు ఆ విజన్ ఉంది, ఆ విల్ పవర్ ఉంది. సో అందుకు ఐ టోల్డ్ దెమ్, అంటే నాకు తెలుసు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, మనకి ఇక్కడ రాసి పెట్టి ఉండాలి కదా, ఆ టైం వచ్చినప్పుడే జరుగుతాయి. ప్రయత్న లోపాలు ఎప్పుడూ లేవు, అండ్ సర్కిల్ లేక కాదు. హ్యాపీ డేస్ అన్న ఒక హిట్ ఉండటం వల్ల మాత్రమే ఇన్ని సంవత్సరాలు నేను ఉండగలిగాను. వితౌట్ హ్యాపీ డేస్ నువ్వు చెప్పినట్టు 4 yearsలో ఇంకా అయిపోయింది, ద కెరియర్ ఈజ్ గాన్. బట్ హ్యాపీ డేస్ ఈజ్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్. ఇప్పటికీ హ్యాపీ డేస్ వంశీ అని గుర్తుపట్టడం. అబ్సల్యూట్లీ. ఓకే, యాక్చువల్లీ మీకు వంగవీటి స్టోరీ మీరు చేస్తున్నారని తెలియకముందు లైక్ వంగవీటి అని ఒక సినిమా వస్తుంది, సో ఆ సినిమాలో మీరు చేస్తున్నారు ఇది తెలిసినప్పుడు ఆ స్టోరీ మీద అంటే వంగవీటి గారి రంగ గారి స్టోరీ లాంటి లైక్ గాయం ఆల్మోస్ట్ అలాంటిది, బెజవాడ అలాంటిది, ఇలా కొన్ని సినిమాలు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ గారే గాయం తీశారు, బట్ ఆయన పాత సినిమాల్లో కూడా అక్కడక్కడ ఇలాంటి పాయింట్స్ టచ్ ఉంటాయి. సో మళ్ళీ అదే సినిమాతో అదే పాయింట్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వంగవీటి అని వస్తుంది. ఎలా ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనే డౌట్ ఏమైనా వచ్చింది? లేదు, నేను పెద్దగా అంటే బెజవాడ వాజ్ నాట్ కమర్షియల్లీ కాదు, ఇట్స్ నాట్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్ నాకు తెలిసి. నేను బెజవాడ చూడలేదు కూడా, గుర్తులేదు నాకు. కానీ గాయం లాంటి ఫిల్మ్స్లో ఒక టింజ్ ఉంటుంది అంతే తప్ప యాజ్ ఇట్ ఈస్గా నీ క్యారెక్టర్స్ చెప్తే తప్ప అర్థం కావు. అండ్ వంగవీటి కథ అంటే విజయవాడ నేపథ్యం ఉన్న కథ లోకల్గా ఉన్న వాళ్ళకి కొంతవరకు ఐడియా ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళు నాలానే పేర్లు విని ఉంటారు, ఆహా మురళి, ఆహా నెహ్రూ, ఆహా రంగ గారు, ఇలాంటిదే తప్ప అదర్వైజ్ ఎక్కడ కథ తెలిసిన వాళ్ళు తక్కువే ఉంటారు. సో అందుకు దిస్ ఇస్ ఎ ఫ్రెష్ ఫిల్మ్ అండ్ మోర్ ఓవర్ ఒక వేడి ఉంది, ఆ కథ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ జనాలకైతే ఖచ్చితంగా ఉంది. అంటే వర్మ గారు ఒక ఫిల్మ్ చేసినప్పుడు ఊరికే సినిమా చేయరు, ఆయన అనౌన్స్ చేసినప్పుడు కొన్ని ఫిల్మ్స్ ముందుకెళ్తాయి, కొన్ని ఫిల్మ్స్ లేట్గా రావడానికి కూడా కారణం ఏంటంటే అనౌన్స్ చేసిన తర్వాత అరే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటారు. నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు ఒక సర్వే లాంటిది.
యా అంటే సర్వే అనే కాదు, ఫీడ్బ్యాక్ ఒకటి వస్తుంది కదా, ఓ ఇది చేస్తున్నారా, ఓకేనండి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని ఎవరైనా చెప్తే ఆహా దీన్ని చూడటానికి పీపుల్ ఆర్ రెడీ అని అనిపించి కొంచెం దాన్ని స్పీడప్ చేస్తారు. సో అలా ఆయన చేస్తున్నారు అంటేనే ఆహా దీనికి ఏదో ఒక వాల్యూ ఉంది అని అర్థం. సో నేను ఎక్కువ ఆలోచించలేదు నిజానికి. నా క్యారెక్టర్ వరకు మాత్రం నేను ఫోకస్ చేశా అండ్ దాని మీదే ఉన్నా అంతే. ఫిల్మ్ గురించి నిజంగా పెద్దగా ఆలోచించలేదు వాళ్ళు. సో ఇందులో పర్టికులర్గా చూసుకుంటే ప్రతి ఆర్టిస్టు వంశీ, మురళి కనిపించాడు, ఒక సందీప్ 2 క్యారెక్టర్లు తీశాడు. అసలు రాధా అయితే ఇంకా చాలా నా పర్టికులర్గా అయితే నాకు రాధా బాగా నచ్చాడు ఇలా ఒక హీరోలా. సో మిగతా ఆర్టిస్టులు వాళ్ళ గురించి అంటే మీరు అంతా ఒక టీమ్గా వర్క్ చేశారు, కలిసి వర్క్ చేశారు. రత్నకుమారి క్యారెక్టర్ కానీ, వెంకటరత్నం గారు కానీ, వీళ్ళందరూ మీ బ్రదర్స్ గాంధీ నెహ్రూ కానీ ప్రతి ఒక్కళ్ళు నిజంగా ఇంతమంది అంటే 10 మంది చేసినప్పుడు అందరూ ఒక్కలైనా మైనస్ అవ్వచ్చు, కానీ ఇక్కడ అలా లేదు, 10 మంది 100%. అది దట్స్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్జీవీ అనుకోవాలి. ఎందుకంటే ఈ ఫిల్మ్లో ఏ మేజర్ క్యారెక్టర్ కొంచెం ఇటు అటు చేసినా సరే ఫిల్మ్ పడిపోతుంది. ఎందుకంటే ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ముందు నుంచి చెప్తున్నారు. 5 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి ఈ ఫిల్మ్లో అన్నట్టుగా. ఓకే, సో రాధారంగా, గాంధీ, నెహ్రూ, మురళీలు అండ్ రత్నకుమారి గారు. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏదైనా ఒక్కటి కనుక మ్యాచ్ కాలేదు అంటే ఫిల్మ్ వీకెన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రైజింగ్ పాయింట్ ఉంటుంది, ఒక డౌన్ఫాల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ గ్రాఫ్ ఉంది. సో ఆ గ్రాఫ్ డెఫినెట్గా డిస్టర్బ్ అవుతుంది మూవీ చేస్తున్నప్పుడు. బట్ అంటే ఆయన విజన్ ఏంటో, మరి ఆయన సెలెక్షన్ ఎలా జరిగిందో, ఆ కాస్టింగ్ ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ ఎవ్రీబడి డిడ్ దేర్ బెస్ట్ అనిపిస్తుంది. అంటే నెహ్రూ గారిలో ఎంత అంటే గుంభనంగా ఉండాలో ఆ మనిషి, అంటే లోపల నిజంగా మాస్టర్ మైండ్ వర్క్ చేస్తుందా లేదా ఇండెసివ్గా ఉన్నారా అది తెలియకుండా అది బ్యాలెన్స్ చేయటం ఈజ్ ఎ వెరీ టఫ్ జాబ్. శ్రీతేజ్ యాజ్ నెహ్రూ డిడ్ దట్ వెరీ వెల్ ఇన్ఫ్యాక్ట్. అండ్ అలానే ఆ మురళీకి సెకండ్ హాఫ్లో కావాల్సిన ఆవేశం ప్రాబబ్లీ ఆ నెహ్రూ గారి దగ్గర నుంచి రావాలి. ఫస్ట్ హాఫ్లో గాంధీ దగ్గర నుంచి రావాలి. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాలో ఉన్న వేడి నాకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది గాంధీలో, ఎందుకంటే నేను సాఫ్ట్ కాబట్టి. యా బ్యాలెన్సింగ్ యాక్ట్ మళ్ళీ. సో ఇవి నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. అంటే గాంధీ చేస్తున్నప్పుడు నేను షూట్లో కూడా ఎక్కువ ఉన్నాం కదా, ఉన్నప్పుడు ఎస్ అంటే ఇంత వేడి ఉన్నప్పుడు అతన్ని చంపేశారు. సో ఆ తర్వాత మళ్ళీ రైజ్ అయ్యేవాడు దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అన్నట్టు నాకు కూడా ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఉండేదన్నమాట, నాకు నేనుగా ఇచ్చుకునేది. అండ్ శాండీ చేస్తున్నప్పుడు కూడా అంటే ఎక్కువ షూట్ శాండీ నేను లేము, ఎందుకంటే కామన్ సీన్స్ కూడా చాలా తక్కువ, హార్డ్లీ పెళ్లిలో తప్ప అసలు నేను అతను ఎదురుపడం ఫిల్మ్లో. బట్ అదర్వైజ్ లొకేషన్ ఒకే ఊర్లో చేస్తున్నప్పుడు గట్రా కొన్ని సీన్స్ చూసేవాళ్ళం. సో అతను ఆ రంగాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇతను చూపించగలుగుతున్నాడు అని అయితే అనిపించింది. రాధా నేను ఎక్కువ షూట్ చూడలేదు నేను, బట్ రంగా చేస్తున్నప్పుడు మాత్రం ఎస్ యూనో ఆ హెయిర్ స్టైల్ కానీ ఇలా అనుకోవటం కానీ ఓకే అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి డెఫినెట్గా అని అనిపించింది. ఓకే, ఒక రియలిస్టిక్ స్టోరీని అంటే జరిగిపోయిన కథను చూపించేటప్పుడు లైక్ ఇప్పుడు దంగల్ సినిమా వచ్చింది, ఆయన ఒక మల్ల యుద్ధ యోధుడు అలా చేశాడా అని ఆ సినిమా చూసిన తర్వాత అరే ఇంత ఇలా చేశాడా అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఒక సినిమా జరిగిన కథను చూపించేటప్పుడు ఆడియన్స్ అలానే రిసీవ్ చేసుకుంటారు. బట్ ఇది ఎప్పుడో 1980s అయిపోయిన ఒక కథని అప్పుడు ఇలా జరిగింది, అప్పుడు ఇంత రక్త చరిత్ర జరిగింది అని ఆ రక్తానికి సంబంధించిన చరిత్రను చూపిస్తే ఇప్పుడు ఆడియన్స్ దాంట్లో ఏమన్నా మంచి పాయింట్ తీసుకుంటారా? 2 ప్రాసెస్లు ఉన్నాయి, లేదంటే మళ్ళీ అరే అప్పుడు అలా జరిగింది అని రివర్స్లో తీసుకునే అవకాశం కూడా ఉంది. రివర్స్లో అంటే అరే అప్పుడు అలా చేశారు, అప్పుడు అలా నరుక్కున్నారు అని ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే దానివల్ల బ్యాడ్ జరిగిందని మంచిది కాదు అని తెలుసుకోవచ్చు. సో ఎలా ఉపయోగపడుతుంది ఆడియన్స్కి సినిమా అని? ఆడియన్స్కి ఉపయోగపడటాన్ని నేను పెద్దగా నమ్మను. సోడస్ ఆర్జీవి ఆయన ఏమి జనాలకు ఉపయోగపడాలని సినిమా తీరు. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందా లేదా, వాళ్ళు ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్కి లోన్ అవుతారా లేదా అన్నదే ఆయన పాయింట్ నాకు తెలిసినంత వరకు. అండ్ అంతవరకు డెఫినెట్గా దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ సినిమా ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ ఆడియన్స్ మరి అంత మూర్ఖంగా ఏం లేరు అనుకుంటున్నాను నేను. ఒకప్పుడు కత్తులు పట్టుకున్నారు కదా, మనం కూడా ఇప్పుడు కత్తులు పట్టుకుందాం అని అనుకునేంత మూర్ఖపు స్థాయిలో అయితే ఆడియన్స్ ఖచ్చితంగా లేరు. అంటే అప్పుడు జరిగిపోయిన 80sలో జరిగిపోయిన స్టోరీని చాలా చల్లబరిచారు, అది మళ్ళీ రాకూడదు రా బాబు, కంటిన్యూ అవ్వకూడదు అని దాన్ని కూల్ చేశారు. ఇప్పుడు యూ వాచ్ ద ఫిల్మ్, ఓకే, ఎక్కడైనా నిజంగా అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టేటట్టు ఎక్కడైనా ఉంటుంది ఆ ఫిల్మ్లో? అబ్సల్యూట్లీ నో. నాకు తెలిసి
ఫిల్మ్ ఎండ్ అవుతున్నప్పుడు కూడా ఇవన్నీ తెలిసినా సరే దుర్గమ్మ అలా మౌనంగా ఉండిపోయింది అన్నట్టుగా ఏదో ఎండ్ అవుతుంది. ఓకే, ఎక్కడ కూడా రెచ్చగొట్టేలాగా ఖచ్చితంగా లేదు ఫిల్మ్. సో అంటే మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం కదా, అంటే ఎవరికైనా నిజంగా ఏమైనా గిల్లేటట్టు ఉంటుందా అంటే లేదు. అంటే ఇట్స్ డెఫినెట్లీ బ్యాలెన్సింగ్ యాక్ట్ నాకు తెలిసినంత వరకు. సో ప్రతి పాయింట్ ఆలోచించి అంటే డిస్కషన్ జరిగేది కాదేమో కానీ నేనైతే కొంచెం అంటే నాకు స్క్రిప్టింగ్ కూడా కొంచెం అలవాటు చిన్నప్పటి నుంచి. సో అందుకు ఆ దృష్టిలో కూడా పెట్టుకునేవాడిని ఇది ఏమవుతుంది, అండ్ నా క్యారెక్టర్కి సంబంధించి కూడా ఎక్కడెక్కడ అంటే ఏ ఎలిమెంట్స్ షూట్ చేస్తే మురళీకి వర్కౌట్ అవుతుంది అన్నవి కూడా కొన్ని ఉండేవి. లక్కీలీ అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి. ఓకే, సో ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయ్యి వన్ వీక్ అయిపోయింది. ఎలా ఉంది అంటే కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా మళ్ళీ స్టార్ట్ అంటే ఉన్నాయి, డిస్కషన్స్లో ఉన్నాయి. బట్ అంటే ప్రొడ్యూసర్స్తో మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నా. స్టోరీ అండ్ డైరెక్టర్స్ని ఇంకా చూడలేదు. అంటే ఉన్నారు ఒకరిద్దరు నా క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా లేదా నెలలుగా నాతో పాటు వర్క్ చేద్దామని అనుకుంటున్నారో. సో మోస్ట్లీ అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక 2 ఫిల్మ్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో అయితే ఉన్నాం. సో ఇప్పుడు ఈసారి ఎలా ప్లానింగ్ ఉంది, కమ్ బ్యాక్ ప్లానింగ్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకొకసారి గ్యాప్ రాకుండా అనే ఈసారి ఐ థింక్ ఐ విల్ బీ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్. సో వంశీలో చాలా టాలెంట్ ఉందని నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. సో అంటే ఎందుకో కూడా చెప్పాలి, ఎందుకంటే తను సినిమాలోకి రాకముందే గ్రేట్ యాక్టర్. గ్రేట్ యాక్టర్ అని కాదు, ఆడియన్స్కి ఎవరికైనా తెలియకపోతే భార్గవ్ నేను ఆంధ్ర ఐడల్ అని ఒక కాంపిటీషన్లో కో పార్టిసిపెంట్స్ అనమాట. అక్కడ మేము వంశీ యాక్టింగ్ చూసి తలగొట్టుకుని బాబు ఈడేటర్ బాబు 100 మార్కుల దగ్గర ఉన్నాడు, మేము 10 మార్కుల దగ్గర ఉన్నాం, ఇంక చించేసి వాడు ప్రతిదీ తీసుకొని మాకేమో ఎగ్జాజరేషన్ భార్గవ్. సో ఇప్పుడు అంటే ఓన్లీ యాక్టింగ్ ఇంకా డైరెక్షన్ ఇటు వేరే ఇవి కూడా ప్రస్తుతానికి అంటే ప్రొడక్షన్ చేసి చేతులు కాల్చుకున్నాం కాబట్టి అందుకే అది అడగలేదు, యాక్టింగ్ డైరెక్షన్ అని అడిగాను. లేదు, ప్రొడక్షన్ పక్కన పెడితే యాక్టింగ్ నుంచి డీవియేట్ అయ్యి ఇమ్మీడియట్గా అసలు ఏమి చేయను. ఐ విల్ బి అసిస్టింగ్ స్క్రిప్ట్ రైటర్స్ ఫర్ ష్యూర్. ఏ ఫిల్మ్కైనా సరే అవసరం ఉన్న దగ్గర స్క్రిప్టింగ్లో కొంతవరకు నా సలహాలు ఇవ్వటాలు, స్క్రీన్ ప్లేలో ఏమైనా నా సలహాలు ఇవ్వటాలు లాంటివి చేస్తా. వేలు పెట్టేటంత కాదు, సినిమాకు ఉపయోగపడేటట్టు. బట్ డైరెక్షన్ లాంటివి కోరికలు ఉన్నాయి కానీ ఇప్పట్లో కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నెక్స్ట్ 10 years ఫర్ ష్యూర్. ఓకే, హ్యాపీ డేస్ అంటే అది ఒక లవర్ బాయ్, ఇదేమో బాగా పౌరుషం ఉన్న క్యారెక్టర్. మీకు ఒరిజినల్గా మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ ఎలాంటివి? అంటే ఒక్కటని కాదు, నాకు బేసిక్గా ఇంటెన్స్ ఫిల్మ్స్ చాలా ఇష్టం బాగా. ఓకే, అండ్ ఎప్పుడైనా యాక్టర్గా నేను ఒక కథ వింటే అమ్మో ఇది చేయటం కష్టం కదా అని నాకు అది ఒక ఛాలెంజ్ లాగా ఉండాలని అనుకుంటా. ఓకే, ఈవెన్ పేరెంట్స్ చేశా కదా, అది రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. బట్ అది కూడా నాకు ఒక ఛాలెంజ్ విసిరింది. సో దాన్ని కూడా మళ్ళీ రిలీజ్ చేయడానికి ప్లాన్? ఓ అబ్సల్యూట్లీ చేస్తా, అది కూడా చేస్తాను. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అది కూడా అవుతుంది. సో నాకు ఒక ఛాలెంజ్ ఉండాలి క్యారెక్టర్ చేసేటప్పుడు. ఇది చేయటం కష్టమేమో, అమ్మో ఇది ఎలా చేయాలి అని నాకు ఒక ఛాలెంజ్ లాగా ఉంటే అప్పుడు ఒక కసి పెరుగుతుంది. ఎస్, నేను దానికి ప్రిపేర్ అవటం, యాక్ట్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో అలా నన్ను ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ ఒకటి. అండ్ అదర్వైజ్ నాకు ఇంటెన్స్ ఫిల్మ్స్ చాలా ఇష్టం. ఇప్పుడు వంగవీటి, అందుకే జనరల్గా ఎవరైనా అడుగుతుంటే మీరు సాఫ్ట్గా కనిపిస్తారు, లవర్ బాయ్ ఇవన్నీ అంటుంటే నేను అనుకుంటా అరే నేను ఇంకా కంఫర్టబుల్గా చేసా వంగవీటి. ఓకే, ఎందుకంటే దిస్ ఇస్ మై చాయిస్ ఆఫ్ సినిమా. నాకు ఇలాంటి వేడున్న క్యారెక్టర్స్ చాలా ఇష్టం. చూపిస్తాం ముందు ముందు అని. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అంటే ఆయన డైరెక్షన్ మూవీ కంటే ఆయన పబ్లిసిటీ చాలా పాపులర్ అవుతుంది ప్రతి సినిమాకి. బట్ ఈ సినిమాకి కొంచెం తగ్గిన ఫీలింగ్ ఉంది, ఆయన బయటకి ఎక్కువ రాకపోవడం. లేదు, దీనికి వచ్చారు, మాట్లాడారు అవసరమైన దగ్గర. కాకపోతే ఆయనకంటే ఎక్కువ ఆడియన్సే పబ్లిసిటీ చేశారు దీనికి. కొన్ని అంటే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయటం కానీ, కొన్ని చిన్న చిన్న కాంట్రవర్సీస్, గొడవలు రావటం కానీ. సో హీస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. ఇంకా ప్రత్యేకంగా పబ్లిసిటీ ఎక్కువ చేయాల్సిన అవసరం రాలేదేమో. బట్ అదర్వైజ్ దీని గురించి కూడా హీస్ బీన్ ఇన్ ది న్యూస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నాకు తెలిసి ఇంత కేర్ తీసుకుని ఈ మధ్యకాలంలో ఆయన అసలు ఏ ఫిల్మ్కి పబ్లిసిటీ చేయలేదేమో అనుకుంటా నేను. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ అటువైపు వచ్చిన ఇష్యూస్, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడినట్టు ఉందా సినిమాకి? అట్లా ఏం లేదు. లేదండి, కలెక్షన్స్ ప్రతి చోట బాగున్నాయి. ఓకే, అండ్ అక్కడ కూడా కొంతమందికి ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ రంగా గారు ఉన్నారో వాళ్ళ వరకు మాత్రం దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద కంటెంట్ ఆఫ్ రంగా. అంతే తప్ప అంటే సినిమా బ్యాడ్ అని కానీ ఇంకొకటి అని కానీ ఎక్కడా లేదు. ఓకే, ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద ఫిల్మ్. కానీ మా రంగా గారిని ఇంకా చూపించాల్సింది, ఆయన చేసిన మంచి పనులు చూపించాల్సింది, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకో 10 నిమిషాలు చూపిస్తే బాగుండేది అన్న తాపత్రయం తప్ప
సినిమా మీద ఎవరికి కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. సో డైరెక్టర్గా అంటే ఆన్ స్క్రీన్ కనిపించే హీరోలు అందరూ మాకు తెలుసు, వాళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఉంటారు, టెక్నికల్ డిపార్ట్మెంట్. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక గ్రేట్ టెక్నీషియన్. సో మిగతా డిపార్ట్మెంట్స్ లైక్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, వాటి గురించి. మ్యూజిక్ కూడా అంటే ఇది ఎలా ఉంటుందంటే వర్మ గారితో చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ డిపార్ట్మెంట్లోని ఆయన టేస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మ్యూజిక్ రవిశంకర్ గారు చేసినా సరే అది మోస్ట్లీ అంటే వర్మ గారి టేస్ట్కి తగ్గట్టుగానే అది ఉంటుంది. ఓకే, రాహుల్ శ్రీవాస్తవ్ ఎవరైతే డిఓపి ఉన్నారో హీస్ గివెన్ సమ్ వండర్ఫుల్ విజువల్స్ అనమాట. అంటే పర్టికులర్గా ఈ ఫిల్మ్లో మీరు చూస్తే పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆర్టిస్ట్ని బ్రేక్ చేసేటట్టు ఉండదు. ఒక వ్యక్తి ఎమోట్ అవుతూ ఉంటాడు, దాన్ని క్యాప్చర్ చేయటం మీదే ఫోకస్ ఉంటుంది. ఓకే, అంతే తప్ప నువ్వు ఇక్కడికి చూసి యాక్ట్ చేయి, ఓకే నువ్వు ఇటు తిరిగి యాక్ట్ చేయి అని చెప్తున్నట్టు ఆ రెస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉండవు. దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. నాకు పర్సనల్గా కూడా అది చాలా నచ్చిన ఎలిమెంట్ అనమాట. అంటే ఆర్టిస్ట్ వర్ గివెన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ అండ్ వీ వర్ క్యాప్చర్డ్. ఓకే, అది దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. డిఓపి రాహుల్ని నిజంగా దానికి అభినందించాలి. అండ్ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారు దీనికి. ఓకే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్లో అంటే మోస్ట్ ఆఫ్ ది వర్క్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేసిన మంజునాథ్ అని అంటే వర్మ గారి దగ్గర నుంచి ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు ఆయన. సో హీఈస్ బీన్ ఎ వండర్ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే నాకు తెలిసి ఈ ఇయర్ హీల్ బీ కమింగ్ అవుట్ యాజ్ అ డైరెక్టర్ డెఫినెట్గా. అండ్ హీస్ అ వండర్ఫుల్ టెక్నీషియన్. మాకు అంటే డైరెక్టర్కి యాక్టర్స్కి మధ్య ఒక మేజర్ బ్రిడ్జ్ లాగా ఉన్నవాళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అనమాట. ఈ పదం కొంచెం తక్కువ మనం వింటాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ని వింటాం ఎక్కువ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళు అంటే ఇదంతా వర్మ గారి స్కూలే కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఆయన టెర్మినాలజీ ఇది. అండ్ వాళ్ళ రోల్ కూడా వెరీ క్రూషియల్ అనమాట. అది ఓకే, సూపర్. అంటే మీరు త్రూఅవుట్ సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి మీరు చేసిన సీన్స్ ఏమన్నా మిస్ అయినాయా, లేకపోతే లైక్ ఆల్మోస్ట్ నో చేసిన సీన్స్ ఏమి ఆపడం అట్లా ఏం లేదు. సో ఎంటైర్ ప్రతిదీ ఆల్మోస్ట్ అదే చెప్తాను, 95% ఉంది. ఓకే, సో వంగవీటి అంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత ఒక మంచి హిట్ వస్తే డెఫినెట్గా ఆ ఫీలింగ్ అంతా ఇంకా వేరుగా ఉంటుంది. ఎనివే ఇప్పుడు మంచి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సో కమింగ్ వెరీ కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి ఏం చెప్పాలి? ఆడియన్స్కి ఐ రియల్లీ థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ వంగవీటి ఏ గ్రేట్ సక్సెస్. అండ్ దేవినేని మురళిగా నన్ను చూసి అభినందించినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. నాలో చాలా కాన్ఫిడెన్స్ పెంచినట్టు అయింది ఈ అప్లాజ్. అండ్ ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఇంకా ముందు చేసే సినిమాలను కూడా ఒళ్ళ దగ్గర పెట్టుకుని చేసి మీకు ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తానని ఆశిస్తున్నాను నేను. సో ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ ఫర్ ద గ్రేట్ సక్సెస్. Thank you so much. Hi, this is Vamsi Chaganti. Subscribe to iDream Media.